90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా మందికి కూడా మనము చేసే వీడియోస్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ గురించి ఉన్నాయో, అంటే డబ్బుని ఏ రకంగా సంపాదించుకోవాలి, మన దగ్గర ఉన్న బడ్జెట్లో ఏ విధంగా పొదుపు చేసుకుంటే కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నప్పటికీ కొన్నిసార్లు చాలామందికి చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర మనీ ఉందనుకోండి, మన ఆరోగ్యం బాగాలేకపోతే మనకు ఉన్న మనీ అంతా ఆరోగ్యం పైనే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా ఒకవైపు హెల్త్ని, ఇంకొక వైపు వెల్త్ని, డబ్బుని, ఆరోగ్యాన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మూవ్ ఆన్ అవ్వాలి అంటే ఎలా? డబ్బే ఆరోగ్యం అనుకుంటే మాత్రం తప్పు. డెఫినెట్లీ మీ ఆరోగ్యం పాడైపోతుంది. కానీ ఆరోగ్యమే మహాభాగ్యము అనుకొని ఆ మాటని నమ్మిన వాళ్ళకి ఖచ్చితంగా అలాంటి కైండ్ ఆఫ్ వెల్త్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే హెల్త్ ఈజ్ డెఫినెట్లీ వెల్త్, బట్ వెల్త్ ఈజ్ ఎ మెటీరియలిస్టిక్ థింగ్, వెరాజ్ హెల్త్ ఈజ్ యోర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకంటే మనం కోవిడ్ నుంచి ఈ విషయాన్ని గ్రహించాం చాలామంది, ప్రపంచంలో అందరూ. ఎంత పెద్దవాడైనా, ఎంత చిన్నవాడైనా, ఎంత పెద్దవాడైనా అసలు డబ్బుతో కొనలేనిది ఏంటంటే ఆ జన్మని. మీరు ఆ జన్మలో ఒకవేళ చనిపోవాలి అని చెప్పేసి రాసుంటే మాత్రం మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కానీ బ్రతకలేరు. సో ఇక్కడ చెప్పడానికి అర్థం ఏంటంటే హెల్త్. నేను హెల్త్ మీద ఎందుకు ఇంత ఎక్కువగా ఫోకస్ పెట్టాలి అంటే, అఫ్కోర్స్ లేట్గా మేము నేర్చుకున్నాం ఈ విషయం లైఫ్లో. లైక్ వెన్ ఐ వాజ్ అ 20 year guy or a 30 year, బిలో 40లో ఉన్నంత వరకు అంత పట్టించుకోకపోవడము ఇవన్నీ చూస్తున్నాం. లైక్ ఇప్పుడు ఏమైందంటే, సరే కొంచెం ఆలస్యమైనా సరే కానీ నేర్చుకున్నాం, గట్టిగా నేర్చుకున్నాము. ఈ విషయం ఎప్పుడు కూడా మర్చిపోకుండా నేర్చుకున్నాం, ఎందుకంటే జీవితం మనల్ని నేర్పిస్తుంది అనమాట. సో ఆ గుణపాఠం నేర్చుకున్న తర్వాత మనిషి మళ్ళీ తప్పు చేయడు. అయితే నేను దేని గురించి మాట్లాడుతున్నా ఈ వీడియోలో అంటే, హెల్త్ గురించి నేను తప్పకుండా మాట్లాడబోతున్నానంటే, హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఫోకస్ పెట్టమని చెప్తాను. నేను ఇక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ పాలసీలు అమ్మడానికి నేను ఈ వీడియో చేయట్లేదు. నేను ఏమంటున్నానంటే, మీరు మీ మనసుని ప్రశాంతంగా ఉంచడానికి గుడికి వెళ్తారు, ఆర్ మేబీ చర్చ్కి వెళ్తారు, ఆర్ మేబీ మసీద్కి వెళ్తారు. అన్ని చోట్లలో ఏంటంటే మనశ్శాంతి ఉంటుంది ఇక్కడికి వెళ్తే. కానీ మంచి ఆరోగ్యం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఉండి మంచి ఫుడ్ కుక్ చేసింది తింటే చాలు. దాంతోపాటు ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే యాక్సిడెంటల్ సినారియోస్ రావచ్చు, పొద్దున లేవంగానే వారు సాయంత్రం వరకు గుండె నొప్పి రావచ్చు, ఆర్ అట్ ద సేమ్ టైం ఎలాంటి కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ ఇంట్లో ఇంకెవరికైనా రావచ్చు. ఇవన్నీ మనం ప్రెడిక్ట్ చేయలేము. రాబోయే రోజుల్లో, రాబోయే కాలంలో ఇంకా హెడేక్స్ చాలా పెరగబోతున్నాయి. అయితే నేను మీకు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ నేర్పించబోతున్నాను. ఎందుకంటే తెలియక నాకు తెలిసిన సర్కిల్లో ఎంతోమంది ఇలాంటి తప్పులు చేశారు, కొన్ని వేల మంది అనమాట. అయితే మామూలుగా కాదు ఇది. సో అట్లీస్ట్ ఒక 10,000, మోర్ దెన్ 10,000 పీపుల్ మీద ఇదంతా ఒకలాంటి పారామీటర్తో వీళ్ళ అన్ని కష్టాలన్నీ, వీళ్ళ చేసిన తప్పులన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేశాక 10,000 పీపుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతే ఈ ఒక మంచి రహస్యం అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇందులో మీరు వినండి జాగ్రత్తగా. మీరు ఇన్ కేస్ 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారనుకోండి, అమ్మాయి అబ్బాయి పెళ్ళి కాని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు ఈ చిన్న ఏజ్లో కాబట్టి. సో జనరల్గా పెళ్ళి అయ్యే అవకాశం అంటే నియర్ అబౌట్ 30 ఏజ్లో ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా ఒక అల్టిమేట్ గైడ్ ఫర్ హెల్త్, హౌ టు మేనేజ్ యువర్ హెల్త్ చెప్తా హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా. ఓకేనా? మీరు ఎవరిదైనా హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కోండి, కానీ కొనే ముందు ఒక్కసారి మాతో ఆ విషయం షేర్ చేసుకుంటే, సార్ ఇవన్నీ మీరు చెప్పినవి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఒకసారి నాకు మీరు హెల్ప్ చేస్తారంటే అది నేను హెల్ప్ చేస్తాను తర్వాత. బట్ నౌ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మీ హెల్త్ ఇన్సూరెన్స్లో జస్ట్ ఏముంటుంది అది మీరు తెలుసుకోండి. దాంతోపాటే హెల్త్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఏంటంటే బీ ఫిట్ అని చెప్పేసి ఒక యాడ్ ఆన్ ఉంటుంది, అది మీరు ఖచ్చితంగా తీసుకోండి. బీ ఫిట్. రెండోది వచ్చేసేసి ఫ్యూచర్ రెడీ. ఫ్యూచర్ రెడీ అంటే ఏంటి? అఫ్కోర్స్ మీరు ఈరోజు బ్యాచిలర్, మీరు రేపటి రోజున పెళ్లి చేసుకోవచ్చు ఫ్యూచర్లో. సో ఒకవేళ 20 to 30 ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నో వెయిటింగ్ పీరియడ్ అనేది, అంటే ఫ్యూచర్ రెడీది మీరు తీసుకుంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 ఏళ్లలో తీసుకున్నారు, 25 ఏళ్లలో తీసుకుంటే 30 ఏజ్లో మీరు మ్యారేజ్ చేసుకుంటున్నప్పుడు ఆ నెక్స్ట్ 5 yearsలో ఏదైతే మీకు కొన్ని ఎక్స్క్లూజన్స్ ఉంటాయి కదా, అవన్నీ అయిపోతాయి అనమాట. అంటే మీరు పెళ్లి చేసుకొని మీ భార్యని ఎప్పుడైతే, వారు మీ హస్బెండ్ని ఎప్పుడైతే మీ లైఫ్లో మీరు వెల్కమ్ చెప్తారో ఆ టైం వరకు మీరు ఆ ఫ్యూచర్ రెడీ అన్న ఆప్షన్ తీసుకున్నందువల్ల వచ్చిన ఆవిడ కానివ్వండి, ఆయన కానివ్వండి,
మీ లైఫ్లోకి, వాళ్ళకి కూడా ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్క్లూషన్స్ ఉండవు. సో మీరు సేఫ్ అయిపోతారు కదా, మీరు అడిషనల్ డబ్బులు మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మూడోది వెల్నెస్ బెనిఫిట్ ఖచ్చితంగా తీసుకోండి. ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, అవి నేను అడగచ్చు. ఇన్ కేస్ యూ కెన్ కాల్ మీ. నౌ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ శిరీష, 20 to 30 ఏజ్లో ఉన్న వాళ్ళకి శాలరీస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే కెరియర్ అప్పుడే స్టార్ట్ చేస్తారు కదా. సో జీతం తక్కువ ఉన్నప్పుడు మీరు హెల్త్ పాలసీ ప్రీమియం కూడా తక్కువే ఉంటుంది, కానీ మీకు బోనస్ అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది. అయితే బోనస్ని ఎలా పెంచుకోవాలి? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎన్సీబీ ఎన్హాన్సర్, అంటే నో క్లెయిమ్ బోనస్ అనమాట. సో నో క్లెయిమ్ అంటే మొదటి సంవత్సరం పోయింది, మీరు అది వేస్ట్ అయిపోయినట్టు కాకుండా మీరు ఏం చేస్తారంటే ఎన్సీబీ ఎన్హాన్సర్ తీసుకుంటే మీకు బోనస్ అనేది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. దానివల్ల మీకు 30 years లోపల చాలా బెనిఫిట్. ఇన్ కేస్ ఎవరైతే కొత్తగా 30 to 40 ఏజ్లో ఉన్న వాళ్ళు కొంటున్నారో వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ నీడ్ టు టేక్ ది బెస్ట్ యాడ్ ఆన్. అది ఏంటంటే కన్జ్యూమబుల్ కవర్, రెండోది వచ్చేసేసి క్రిటికల్ ఇల్నెస్, మూడోది పర్సనల్ యాక్సిడెంట్ ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే ఎక్కువ తిరగాల్సి వస్తుంది. అఫ్కోర్స్ 20 to 30 ఏజ్లో కూడా మీరు తీసుకోవచ్చు. నా డైలీ క్యాష్ బెనిఫిట్ అన్నది చాలా ఇంపార్టెంట్ శిరీష, ఎందుకంటే ఈ ఏజ్లో ఏంటంటే స్ట్రెస్ అనేది మెల్లమెల్లగా బిల్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి 30 to 40 ఏజ్లో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ అనేది అలవాటు ఉంటుంది. కాబట్టి ఆ టైంలో వాళ్ళు మేనేజ్ చేసుకోలేక ఏదో ఒక డిజీజ్కి బారిన వాళ్ళు పడతారు. సో కాబట్టి అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితుల్లో మీరు ఏం చేయాలి అంటే డైలీ క్యాష్ బెనిఫిట్ తీసుకుంటే మీకు మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో అదొక బెనిఫిట్. నౌ కమింగ్ టు ది 40 to 50 ఏజ్, వీళ్ళు మాత్రము చాలా కైండ్ ఆఫ్ డేంజర్స్కి ప్రోన్ అయి ఉంటారు. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా వినండి. నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ది బెస్ట్ యాడ్ ఆన్ ఫర్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ఇన్స్టంట్ కవర్ తీసుకోండి. ఎందుకు చెప్తున్నాను ఇన్స్టంట్ కవర్ అని? ఈ ఏజ్ వరకు ఏమవుతుందంటే చాలా మందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, హర్నియా కానివ్వండి, ఇంకొకటి చిన్న చిన్న కామన్ డిసీజెస్ ఎలాగో ఉంటాయి. సో మీరు ఇన్స్టంట్ కవర్ అన్న ఎక్స్ట్రా ఆప్షన్ మీరు తీసుకుంటే మీకు ఎనీ కైండ్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్నా కానీ అది అందులో కవర్ అయిపోతుంది. సో మీకు ఆపరేషన్కి డబ్బులు మీరు పెట్టాల్సిన అవసరం ఉండదు. నా సెకండ్ పాయింట్, ఓపీడీ బెనిఫిట్ ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మనకు ప్రతిసారి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి రాకపోవచ్చు, కానీ డాక్టర్ దగ్గరికి అయితే జ్వరం వచ్చినప్పుడల్లా, దగ్గు వచ్చినప్పుడల్లా, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు మీరు వెళ్తారు కదా. అలాంటి టైంలో మీకు కన్సల్టేషన్ ఫీ పే చేయాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు మీరు డైలీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, కొన్ని టెస్ట్లు ఉంటాయి, ఇవన్నిటికీ కూడా మీకు డబ్బులు ఈ ఆప్షన్లో వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపీడీ బెనిఫిట్. మూడోది చాలా ఇంపార్టెంట్, యాన్యువల్ హెల్త్ చెకప్ ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ప్రతి సంవత్సరము మీ షుగర్, బీపీ, యువర్ బ్లడ్ లిపిడ్ ప్రొఫైల్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తే ఏమవుతుందంటే మీరు ఎక్స్ట్రా డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అదే మీరు హెల్త్ ఇన్సూరెన్స్లో ఈ ఆప్షన్కి ఒకవేళ మీరు ఎన్నుకుంటే మీరు నయా పైసా కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మీకు జీరో కాస్ట్లో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా, ఈ టెస్ట్లన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో కాబట్టి ఈరోజే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి నేను ఇంకా పూర్తి ఇన్ఫర్మేషను, ఒక ట్రైనింగ్ సెషన్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ పర్సనల్ మీటింగ్ సెషన్ ఉంటుంది. అందులోకి మీరు వస్తే ఖచ్చితంగా ఎలా ప్రీమియం కూడా తగ్గించుకోవాలి, మంచి ఇన్సూరెన్స్ ఎలా కొనుక్కోవాలి, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మీ అందరికీ నేను నాతో కలిసినప్పుడు లేదా ఫోన్లో మాట్లాడినప్పుడు మీకు చెప్తా. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.